హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతక్క ముచ్చట్లు. ఇదేంటంటే మహారాష్ట్రలోని కోల్హాపూర్కి 65 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇంద్రపూర్ అనే గ్రామం అన్నమాట. ఇదేంటంటే కొప్పేశ్వర ఆలయం అండి, శివాలయం అన్నమాట. ఇదంతా టెంపుల్లా ఉంటుంది, చాలా బాగుందండి. దీని గురించి తెలవాలి. స్టోరీ ఏంటి అంటే, మనకు సతీదేవి, దక్ష ప్రజాధిపతి కూతురు అయిన సతీదేవిని దక్ష ప్రజాధిపతి హోమం జరుపుతుంటే పిలవడనమాట. తండ్రి పిలవకపోతే, హోమానికి రమ్మని ఆహ్వానించకపోతే సతీదేవి తండ్రి ఎందుకు పిలవలేదు మమ్మల్ని అని చెప్పేసి ఆమె నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్తుంది. శివుడు వద్దని చెప్పిన తర్వాత కూడా వెళ్తుందన్నమాట అక్కడికి. అయితే అక్కడ శివుడి అందరినీ ఆహ్వానిస్తాడు దక్ష ప్రజాధిపతికి తండ్రి, కానీ ఈవిడ్ని లోపలికి రమ్మని అన్నాడనమాట. అనేసరికి కోపం వచ్చేసి నువ్వు ఎలా హోమం చేస్తావో చూస్తాను అని చెప్పేసి సతీదేవి ఆత్మ అర్చన చేసుకుంటుందండి. అక్కడ అయిన తర్వాత ఆ విషయం శివుడికి తెలియగానే శివుడు కోపంతో రగిలిపోతూ వచ్చి సతీదేవిని తీసుకొని భుజాన వేసుకొని వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే అంతా కోపంతో వెళ్తుంటాడనమాట. వెళ్ళేటప్పుడు ముల్లోకాలు మొత్తం అల్లకల్లోలంగా అయిపోతుంటాయి అనమాట. దేవుళ్ళు అందరూ ఏంటి ఇదే, ఇలా అయితే శివుడికి ఇలా కోపం వస్తే ఎలా అని చెప్పేసి అందరు కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే చూద్దామని చెప్పేసి వచ్చేసరికి చాలా రగిలిపోతూ ఉంటాడు, తాండవం ఆడుతుంటాడు, విధ్వంస తాండవం ఆడుతూ ఉంటాడనమాట శివుడు. అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రం వదులుతాడండి. ఆ చక్రం వల్ల అమ్మవారికి తగిలి ముక్కలు 51 ముక్కలుగా మారిపోతాయి, ఖండించబడతాయి అన్నమాట. అయితే అక్కడ 18 మాత్రం మనకు శక్తిపీఠాలు, అష్టాదశ శక్తిపీఠాలుగా మనం కొలుస్తాము. 18 భాగాలు, ఇంకా మొత్తం కలిపి 51 శక్తిపీఠాలండి మొత్తం అయితే. కానీ మనకు అష్టాదశ శక్తిపీఠాలు ముఖ్యమైనవిగా ప్రాధాన్యంలోకి ఉన్నవి. అయితే అట్లా అయిన తర్వాత ఇక్కడికి శివుడు అట్లా అయినా కూడా శివుడు కోపంతోనే ఉంటాడనమాట. ఆ తర్వాత విష్ణుమూర్తి ఈ టెంపుల్కి తీసుకొచ్చి శివుడిని కూర్చోబెట్టి లోపల అప్పుడు సంజాయిస్తుంటాడనమాట. అది అయిపోయింది, సరే పార్వతీదేవిగా మళ్ళీ వస్తుంది అమ్మవారు అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా ఉంటాడంట. 3 దేవతలు వచ్చి ఇక్కడ స్వర్గమండపం అని చెప్పారు కదా, లింగాలు, శివలింగాలు ఉంటాయండి. ఎరుపు రంగులో శివుడు శివలింగం అన్నమాట. నలుపు రంగులో ఉన్నది విష్ణుమూర్తి. శివుడిని కూర్చోబెట్టి విష్ణుమూర్తి కోపాన్ని చల్లార్చే విధంగా ఉంటాడనమాట అక్కడ. అయితే 3 దేవతలు ఇక్కడ స్వర్గ మండపం దగ్గర నిలబడి లోపల ఏం జరుగుతుందో, శివుడు శాంతిస్తాడా లేదా అని బయట నిలబడి చూస్తూ ఉంటారంట 3 దేవతలు అయితే ఈ టెంపుల్లో. అందుకే ఇది ఇక్కడ అయిన తర్వాత శివుడు కోపం చల్లారిన తర్వాత ఇంకా బయట నుండి అందరూ, ఇక్కడ స్వర్గ మండపం ఉంది కదండి, పైన హోల్ ఉంటుంది కదా, దాంట్లో నుండి స్వర్గానికి వెళ్తారట అందరూ. అందుకనే మనం కూడా పున్నమ రోజు చంద్రుడు మధ్యలోకి వస్తాడండి. హోల్ రౌండ్గా ఉంది కదా, దాంట్లో మధ్యలో వస్తాడు. మనం కూడా ఇక్కడ కింద మధ్యలో నిలబడి పైకి చూసి భగవంతుణ్ణి, చంద్రుణ్ణి మొక్కి దర్శించుకుంటే, ఇక్కడ అండి పైన చంద్రుణ్ణి దర్శించుకుంటే పున్నమ రోజు మనకు కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్తున్నారు. ఇలా అయితే ఈ మండపానికి స్వర్గ మండపము అని వచ్చింది. 3 దేవతలు ఇందులో నుంచి పైకి వెళ్ళారు కాబట్టి మనకు స్వర్గ మండపము అంటారండి. కింద కూడా రౌండ్గా రౌండప్ చేసి ఉంది. అక్కడ చాలా బాగుంది చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళే వాళ్ళైతే కొల్హాపూర్కి వెళ్ళినప్పుడు ఇంద్రపూర్ అనే గ్రామం అండి, ఇంద్రపూర్ అనే గ్రామము 65 కిలోమీటర్స్ వస్తుంది కొల్హాపూర్ నుండి. అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా బాగుంది. కొప్పేశ్వర ఆలయం అండి ఇదన్నమాట. ఈ స్టోరీ అయితే మా శివుడిది ఇలా ఉంది. ఈ టెంపుల్కి ఇదన్నమాట స్టోరీ. ఇంకా చాలా బాగా నచ్చిందండి మాకైతే. అసలు ఎప్పటిదో పాత పురాతనమైన టెంపుల్. బయట అన్నీ ఎలిఫెంట్స్కి వాటికి అన్నీ అప్పుడు అంతా ధ్వంసం చేశారు కదండి, అలా అయితే కొట్టి మొహాలన్నీ పగిలిపోయి పెట్టారనమాట. టెంపుల్లో లోపలైతే బాగానే ఉంది, బయట అంతా కొట్టి పడేశారు. ఇంత ఎలిఫెంట్స్ మొహాలు అయితే లేవండి, అలా అయితే చేశారు. నేనైతే టెంపుల్ చుట్టూ తీశాను వీడియో అయితే. ఇదండి లోపల అయితే శివాలయం. ఇంకా లోపల చాలా పెద్దగా ఉంది, చాలా బాగుందండి. నేను లోపల శివుడిని తీయలేదనమాట, ఎందుకంటే మనం టెంపుల్స్లో అలా తీయకూడదు అని చెప్పేసి లోపల అయితే తీయలేదు. ఇలా అయితే ఉంది కొప్పేశ్వర ఆలయం.
నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి కుప్పేశ్వర ఆలయం. ఓకేనండి, అక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాము. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను జ్యోతక్క ముచ్చట్లతో. బాయ్ అండి.